నేడు విశాఖలో ఏయూ శతాబ్ది వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, సచిన్ టెండూల్కర్ హాజరు కానున్నారు. ఐఎన్ఎస్ డేగాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. సాయంత్రం ఏయూలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. నేడు విశాఖలో ఏయూ శతాబ్ది వేడుకలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ రోజు సాయంత్రం ఏయూ శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలు ముగింపు ఉత్సవాలు అయితే ఈ రోజు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ఈ వేడుక అయితే జరగబోతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో ఈ భారీ వేడుక అయితే జరగబోతుంది. దీనికి గత నెల రోజులుగా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. గత నెల రోజులుగా ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని సమీక్షిస్తూ ఏ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలి, అతిథులకి ఎక్కడ పార్కింగ్ ఇవ్వాలి, ఎలా వారిని లోపలికి తీసుకురావాలి అనేది ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా నగరాన్ని అంతా కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీనికి శతాబ్ది ఉత్సవాలు ముగింపు ఉత్సవాలకైతే అతిరథ మహారాజులందరూ రాబోతున్నారు. దేశంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ కూడా రాబోతున్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా హాజరవుతున్నట్టుగా అయితే సమాచారం ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 3:30 గంటలకైతే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ, అదేవిధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు కేంద్ర మంత్రులు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు కూడా ఇతర రంగాల్లో ప్రముఖులైనటువంటి వ్యక్తులు కూడా మొత్తం 26 మంది అయితే అతిథులుగా గుర్తించలేదు. వాళ్ళందరూ కూడా ఈ రోజు నగరానికి రాబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే సభకు హాజరయ్యేటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఎప్పటికే పక్కా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఆటంకాలు జరగకుండా కార్యక్రమం నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 1900 మంది పోలీసులతో అయితే బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా నగరంలో ప్రధాన కూడళ్లు, కీలకమైనటువంటి ఏదైతే వేదికకి చేరుకునేటువంటి ప్రాంతాలు ఉన్నాయో మార్గాలన్నింటిలో కూడా పోలీస్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తో పాటు పోలీస్ కమిషనర్, నగర కమిషనర్ సంగప్రత బాబ్జీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విసి రాజశేఖర్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇక ఈ వేడుకలు తిలకించేందుకు కూడా భారీగా ప్రజలు కూడా రావడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగ అయితే ఘనంగా విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.